శూర్పణఖ రామాయణం తరువాతి విస్తృతగాథ. రామాయణంలో చెప్పబడినట్లు శూర్పణఖ తన కోపం, ఆత్మగర్వం, అసమాన ప్రేమల కారణంగా రాముడి మరియు రాక్షసుల మధ్య సంఘర్షణకు దారిచూపింది. రావణాసురుడి సంహారం తరువాత శూర్పణఖ పరిస్థితి చాలా మందికి తెలియదు. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులను కోసిన తరువాత ఆమె తన ముఖాన్ని ఎప్పుడూ గుడ్డతో కప్పేసుకుని తిరుగుతూ ఉండేది. ఎవరికీ తన రూపం చూపించకుండా ఒక మూలన నిశ్శబ్దంగా జీవించింది. ఇది ఆమె ఆత్మవిశ్వాసం, లజ్జ మరియు రాక్షసుల పునరుత్పత్తికి సంబంధించిన ఆచారాలను సూచిస్తుంది. రావణాసురుడు మరణించిన తరువాత పరిస్థితులు. లంకపాలకులైన రాక్షసులు యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన తరువాత భయంతో నిలిచారు. ఈ సమయంలో శూర్పణఖ రాక్షసుల గురువు శుక్రాచార్యుని ఆశ్రమంలో చేరింది. రాముడి యుద్ధంలో ఎక్కువ రాక్షసులు మృతి చెందినందున రాక్షస జాతి పూర్తిగా నశించవచ్చేమో అనే భయం సర్వత్రా వ్యాపించింది. శుక్రాచార్యుని తపస్సు. రాక్షసుల భవిష్యత్తు భయం ద్వారా శుక్రాచార్యుడు మహాశివుని తపస్సు చేశాడు. శివుని దృష్టిలో తపస్సు మెచ్చింది. శివుడు శుక్రాచార్యునికి ఒక శివలింగాన్ని ఇచ్చారు. అయితే ఆయన ఒక షరతు పెట్టారు. ఎప్పుడైతే ఈ శివలింగాన్ని ఒక వైష్ణవుడు గంగాజలంతో అభిషేకం చేస్తాడో రాక్షస జాతి పూర్తిగా నశిస్తుంది. శివలింగ ప్రతిష్ఠ. శుక్రాచార్యుడు ఆ శివలింగాన్ని దూర ప్రాంతంలో ఎడారిలో ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. శూర్పణఖ ఆ బాధ్యత తీసుకుని శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఎడారిలో ప్రతిష్ఠించింది. అక్కడే ఆమె తన జీవితాంతం గడిపింది. ఆ ఎడారి ప్రాంతమే నేటి మక్కా, మదీనా. శూర్పణఖ నుండి ప్రారంభమైన ఆచారం, ముఖాన్ని కప్పే సంప్రదాయం ఆమె వారసులైన మహిళల ద్వారా ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే శుక్రాచార్యుని గౌరవంతో ఆ ప్రాంత ప్రజలు శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ సంప్రదాయాలు వాస్తవానికి ఏకైక మఠానికి కాకుండా జీవన విధానం, దినచర్యలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి.